తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్య కార్యకర్తలకి అందరికీ కూడా ఒక రెండు విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను. అదేంటంటే రేపు 2-3 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. మన ఎన్నికల కమిషన్ వారు మనకు అవకాశం ఇచ్చారు 9వ తారీఖు వరకు. మనం చాలా రోజుల నుంచి కూడా ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్ట్ చూసి మరి చనిపోయిన ఎంతమంది ఉన్నారు, దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వెరిఫై చేసాం. చాలా బాగా చేశారు, నేను కాదట్లే, చాలా బాగా చేశారు, చాలామంది చాలా బాగా చేశారు. టైం కూడా దగ్గర అవుతుంది. చాలా దొంగ ఓట్లు తీస్తాం. ఉదాహరణకు నా నియోజకవర్గంలోనే 12,000 దొంగ ఓట్లు పట్టుకున్నాం మేము, అన్నీ చచ్చిపోయిన కానీ ఇవన్నీ కూడా. ఇంచేతంటే జగన్మోహన్ రెడ్డికి అనుమానం వచ్చింది ఓడిపోతాడని. అంచేత దొంగ ఓట్లు అని చేసి చెన్నైలో ఉన్న ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలో జాయిన్ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓట్లు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. ఇతర నియోజకవర్గంలో ఓట్లు తీసుకొచ్చి నియోజకవర్గం జాయిన్ చేస్తున్నారు. ఇలా చేసి ఎలాగన్నా గెలాలని తాపత్రయపడుతున్నారు. ఈవేళ పబ్లిక్లో మంచి ఒపీనియన్ ఉంది, తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచనతో జనం అంతా ఉన్నారు. అయితే ఉన్నారు కానీ ఓట్లు ఉండాలి కదా మనకి. ఓట్లు లేకపోతే ఓట్లు ఎవరికి వేస్తారు? అంచేది మనకి తక్కువ టైం ఉంది, 2-3 రోజుల టైం ఉంది. 9వ తారీఖు లాస్ట్ డేట్, ఇంకా 3 రోజుల టైం ఉంది. అయితే ఈ 3 రోజులు చాలా వరకు చేశారు, నేను కాదంలో చేసిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ 3 రోజులు కూడా ఎక్కడన్నా అరా కొరా ఉండిపోతే చూసుకొని దాన్ని మళ్ళీ అప్లై చేసి 9వ తారీఖు లోపునే మనం ఇవ్వాలి మీ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్లకి. అది మాత్రం గుర్తుంచుకొని దయించి ఈ 3 రోజులు కష్టపడి ఏమున్నా, ఒకరి ఓటైనా ముఖ్యమే మనకి, 2 ఓట్లైనా ముఖ్యమే. ఒకే ఓటే కదా, 2 ఓట్లే కదా అనుకో. ఇప్పుడు మాట్లాడద్దు ఎలక్షన్లో. ఇది ఎట్టి పరిస్థితి మనకు గెలాల. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాల. దానికోసం మనం రాత్రిపాలు కష్టపడాలనే ఉద్దేశం మైండ్లో పెట్టుకొని ఈ 3 రోజులు కష్టపడి మిగిలిపోయినవి కూడా జాయిన్ చేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నానండి. తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్య కార్యకర్తలకి అందరికీ కూడా ఒక రెండు విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను. అదేంటంటే రేపు 2-3 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. మన ఎన్నికల కమిషన్ వారు మనకు అవకాశం ఇచ్చారు 9వ తారీఖు వరకు. మనం చాలా రోజుల నుంచి కూడా ఇంటింటికి తిరిగి ఓటర్ లిస్ట్ చూసి మరి చనిపోయిన ఎంతమంది ఉన్నారు, దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా వెరిఫై చేసాం. చాలా బాగా చేశారు, నేను కాదట్లే, చాలా బాగా చేశారు, చాలామంది చాలా బాగా చేశారు. టైం కూడా దగ్గర అవుతుంది. చాలా దొంగ ఓట్లు తీస్తాం. ఉదాహరణకు నా నియోజకవర్గంలోనే 12,000 దొంగ ఓట్లు పట్టుకున్నాం మేము, అన్నీ చచ్చిపోయిన కానీ ఇవన్నీ కూడా. ఇంచేతంటే జగన్మోహన్ రెడ్డికి అనుమానం వచ్చింది ఓడిపోతాడని. అంచేత దొంగ ఓట్లు అని చేసి చెన్నైలో ఉన్న ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలో జాయిన్ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓట్లు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. ఇతర నియోజకవర్గంలో ఓట్లు తీసుకొచ్చి నియోజకవర్గం జాయిన్ చేస్తున్నారు. ఇలా చేసి ఎలాగన్నా గెలాలని తాపత్రయపడుతున్నారు. ఈవేళ పబ్లిక్లో మంచి ఒపీనియన్ ఉంది, తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచనతో జనం అంతా ఉన్నారు. అయితే ఉన్నారు కానీ ఓట్లు ఉండాలి కదా మనకి. ఓట్లు లేకపోతే ఓట్లు ఎవరికి వేస్తారు? అంచేది మనకి తక్కువ టైం ఉంది, 2-3 రోజుల టైం ఉంది. 9వ తారీఖు లాస్ట్ డేట్, ఇంకా 3 రోజుల టైం ఉంది. అయితే ఈ 3 రోజులు చాలా వరకు చేశారు, నేను కాదంలో చేసిన వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ 3 రోజులు కూడా ఎక్కడన్నా అరా కొరా ఉండిపోతే చూసుకొని దాన్ని మళ్ళీ అప్లై చేసి 9వ తారీఖు లోపునే మనం ఇవ్వాలి మీ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్లకి. అది మాత్రం గుర్తుంచుకొని దయించి ఈ 3 రోజులు కష్టపడి ఏమున్నా, ఒకరి ఓటైనా ముఖ్యమే మనకి, 2 ఓట్లైనా ముఖ్యమే. ఒకే ఓటే కదా, 2 ఓట్లే కదా అనుకో. ఇప్పుడు మాట్లాడద్దు ఎలక్షన్లో. ఇది ఎట్టి పరిస్థితి మనకు గెలాల. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాల. దానికోసం మనం రాత్రిపాలు కష్టపడాలనే ఉద్దేశం మైండ్లో పెట్టుకొని ఈ 3 రోజులు కష్టపడి మిగిలిపోయినవి కూడా జాయిన్ చేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నానండి.